తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం కోట పట్టణానికి చెందిన చంద్రగిరి మురళీకృష్ణ, ఆపేక్ష, మునిశ్రీ లక్ష్మీ, జితేంద్ర, పరంజ్యోతమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అలం రామణయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించాలనుకునే భక్తులు ముందుగా దేవాలయంలో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం అలం రామణయ్య చేతుల మీదుగా ఉభయదాతలకు అమ్మవారి చీర, సారే, కణువలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పేళూరు కోటేశ్వరరెడ్డి, భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య, కుమార్ సాయి, సుధీర్, సందీప్, వెంకయ్య, కృష్ణయ్య, రామయ్య, కోసన కోటేశ్వర ఆలయ పూజారి, కోసన సుబ్రహ్మణ్య తదితరులు పాల్గొన్నారు. అమృతవల్లైనటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం 21 సంవత్సరాల చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు
కోటమ్మ తల్లి దేవతాయ నమః. కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి అమృత వెళ్ళైనటువంటి మన కోటమ్మ తల్లి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా అదృష్టం కావాలి. ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తాం, ఎంతో ఖర్చు పెడతాం, కానీ అసలైన రహస్యం ఏంటంటే మనం పెడితే కంపల్సరీగా వస్తుంది, పెట్టకపోతే దాచిపెట్టింది మంది కాదు, ఒకరికి పెట్టిందే మంది, మనం తిన్నది మట్టుకు మట్టి పాలు, ఒకరికి పెట్టిన మట్టుకు మన పాలు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్త పడి అందులో ఈ కలియుగంలో మనం ఎంత సంపాదించినా టేస్ట్ ఎక్కడనంటే ఒకరికి మంచి చేసి ఒకరికి ఆదరణ పొంది వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందితే మటుకు కంపల్సరీగా ఆ భగవంతుడు మనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆనందంగా ఇస్తారు. దాంట్లో తిరిగే లేదు. వాళ్ళు లేకపోతే మానవుడిది ఏమీ లేదు, దైవందే అంతా. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చినటువంటి వాళ్ళు మన కోట వాస్తవ్యులు శ్రీ చంద్రగిరి మురళీకృష్ణ గారు, శ్రీమతి అపేక్ష గారు, వాళ్ళ బాబు చిరంజీవి మునిస్త్రీ, సోదరి లక్ష్మి, వాళ్ళ తమ్ముడు జితేంద్ర, వాళ్ళ అమ్మగారు పరంజ్యోతమ్మ, వారి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ మహాప్రసాద కార్యక్రమం కొన్ని వందల మంది ఈ ప్రసాదం స్వీకరించారు. కావున అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా అమ్మవారిని ఈ కార్యక్రమాలకి దాతలను ఆహ్వానిస్తూ, ఎప్పుడైనా ఈ కార్యక్రమాలకి 2 మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. జై సాయిరాం, జై కోటమ్మ.